చెప్పుటకే వచ్చాడు నా యేసు. సృష్టి పుట్టుకను గూర్చి మానవ పుట్టుక గూర్చి సృష్టిలోని ప్రతి అణువు గూర్చి వ్రాసినదే ఆ దేవుడు ఈ గ్రంథం. ఆ దేవుడు ఎవరో తెలుసా? ఈ మనుషులందరెవరో తెలుసా? లోకాలను కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం. మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు రాసిన గ్రంథం. మనుషులందరూ వచ్చింది మొదటి మనిషి నుండే. ఆ మొదటి మనిషి పుట్టింది ఆ దేవుని నుండే. భూమి మీద పుట్టిన మనిషి దేవుని కుమారుడే. భూమి మీద పుట్టిన వారంతా దేవునికి పిల్లలే. ఆదామైనా యేసైనా పూర్వీకులెవరైనా మనిషిగా పుట్టిన ఏ మనిషి అయినా స్త్రీ పురుషులు అయినా దేవునికే వీరంతా పిల్లలే. ఆదాము నమ్మిన దేవుడే దేవుడే. నీకొక దేవుడు నాకొక దేవుడు మనిషికి ఉంటాడా? దేవుని గూర్చి రకరకాలు ఈ మనుషులు చెబుతారా? ప్రతి తల్లి చెబుతుంది నీ తండ్రి ఇతడని. నా యేసుక్రీస్తు చెప్పాడు మన తండ్రి దేవుడని. లోకాలను కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం. మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు రాసిన గ్రంథం. కులము మతము జాతి భేదం మనుషుల్లోనే ఉంది. కమ్మ కాపు వర్గాలన్నీ మనుషులకి అది ఉంది. ఆదాముకు లేదు కులం, హవ్వకు లేదు కులం, కయ్యేనుకు లేదు కులం, హేబేలుకు లేదు కులం. మొదటి మనిషికే లేనే లేదు కులం. ఆ మొదటి మనిషి సంతానమే నేటి జనం. వారందరికీ ఒక దేవుడే మనకందరికీ ఆ దేవుడే. వారందరికీ ఒక దేవుడే మనకందరికీ ఆ దేవుడే. మనుషులందరికీ దేవుడు తండ్రే అయితే ఈ మనుషులందరూ అతనికి పిల్లలు అయితే ఒక్కడే ఉంటాడు అతడు తండ్రి అవుతాడు. తండ్రి ఒక్కడే ఉంటాడు తండ్రి దేవుడు అవుతాడు. భారతీయులే సోదరులవుతారా? ఈ మనుషులందరూ సోదరులే కారా? బడిలో చెప్పని పాఠం బైబిలే చెప్పింది పాఠం. బడిలో చెప్పని పాఠం బైబిలే చెప్పింది పాఠం. పాఠశాలలో చెప్పాలి మూల పాఠం దేవుడని. ప్రతి పుస్తకాలలో చేర్చాలి సృష్టికర్తే దేవుడని. ఇది కాదంటే బైబిల్ తప్పంటే దేవుడు లేడంటే క్రైస్తవుడే ఊరుకోడు. అందుకేనండి రంక వేస్తున్నాను, అందుకేనండి పిలుస్తున్నాను. దమ్మున్న మగాడు మీసమున్న మగాడు రండి రానా మీదకి. వానిని ఎవడు ఆపలేడు. ఎవరు చెప్పని దేవుని గూర్చి చెప్పుటకే వచ్చాడు నా యేసు. సృష్టి పుట్టుకను గూర్చి మానవ పుట్టుక గూర్చి సృష్టిలోని ప్రతి అణువు గూర్చి వ్రాసినదే ఆ దేవుడు ఈ గ్రంథం. ఆ దేవుడు ఎవరో తెలుసా? ఈ మనుషులందరెవరో తెలుసా?
విలువను కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం. మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు రాసిన గ్రంథం. లైట్స్ ఆన్. చిన్ననాటి నుండే తల్లిదండ్రులు పిల్లల ఎడల బాధ్యత, గర్భాన పడినది మొదలుకొని తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. అదందుడు రా. మరొక రిఫరెన్స్ చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ఎవరు? కన్నవాళ్ళే. బాలురు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సొలొమోను గారి చేత రాయించాడండి మాట. ఇశ్రాయేలుని పాలించాడు 40 ఏళ్ళు. ఆయన రాజ్యంలోని తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో చట్టం చేశాడు ఆయన. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. వాడు పెద్దవాడైతే దాని నుండి వెళ్ళిపోడు. పక్కకెళ్ళడు. నేర్పిస్తున్నావా? స్టేట్స్కి పంపించావా? స్టేట్స్కి పంపించాడు, నరకానికి పంపించావని అర్థం. ఆడు నువ్వు కలిసి పోతారు అక్కడికే. దేవుని గురించి పంపించావా అక్కడ చెప్పడానికి? ఆ మూర్ఖులకి, అమెరికా మూర్ఖులకి చెప్పడానికి నీ కొడుకును దేవుని పక్షాన పంపించావా? ఆ ఇంగిలి మాటలు నేర్చుకొని వచ్చి ఇక్కడ, లేదా అక్కడ ఒక ₹1,00,000 ఉద్యోగం కోసం కక్కుర్తి పడుతున్నావా? అనిపించట్లేదు నీకు అది? నీ బంగారము వెండి మొత్తం ఇచ్చి వాక్యాన్ని నేర్చుకుంటే ముష్టి 2 లక్షలు 3 లక్షల జీతం గురించి పంపిస్తావు ఎక్కడ పడితే అక్కడికి. తర్వాత ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎన్ని కావాలి ఇలాంటివి నీకు? ఎన్ని కావాలి ఇలాంటివి నీకు? దేవుడు అంటే నీరసమా? దేవుని వాక్యం అంటే బద్ధకమా? క్రైస్తవులే పట్టించుకోవట్లేదండి. క్రైస్తవులను పిలువబడిన వారే పట్టించుకోవట్లేదు. మిగతా వాళ్ళు ఏం బాగుపడతారు? వాళ్ళకి అసలేం తెలీదు. బైబిల్ పట్టుకున్న నీవు, గుడికి వెళ్తున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, నీకే బైబిల్ అర్థం కాలేదు. పిల్లలు ఎలా పెంచాలో చాలాసార్లు చెప్తాను. ఒకప్పుడు సినిమాల్లో ఒక గోండా నాయకుడు చూపించాలని మెడలో సిలువ, ఒక క్లబ్లో గొడ్డలిప్పుకి డ్యాన్స్ చేస్తుంటే దాని మెడలో సిలువ. అంటే క్రైస్తవులు అలాంటి వాళ్ళనా? అంతే మరి, వాళ్ళు అలాగే అనుకున్నారు. అప్పుడు నీకేమైనా బాధ అనిపించిందా? సినిమా స్టార్ అయిపోయిందండి, ఇదే నువ్వు తెలుసుకున్నావు. చరిత్రలో మానవ చరిత్ర మారిపోయిందండి. కొంతమంది నిన్న దేవుని కొరకు పెంచండి. రొట్టె విడిచే కార్యక్రమాన్ని ప్రసన్నబాబు గారు జరిగిస్తారు.